సుమారు 1500 ఏళ్ల క్రితం భారతదేశానికి మధ్యలో ఒక కొండ. ఆ కొండను సుమారు 500 ఏళ్ల పాటు చెక్కి 12 బౌద్ధ గుహల్ని, అలానే అనేకమైన అందమైన శిల్పాల్ని చెక్కారు. మరో కొత్త రోజు, మరో కొత్త ఎపిసోడ్కి స్వాగతం, సుస్వాగతం. మై సఫర్నామా అంటే కేవలం నా ప్రయాణమే కాదు, చూస్తున్న మీ ప్రయాణం కూడా అమిగోస్. ఇదేనండి 12వ గుహ. 12వ గుహ నుంచి మనకైతే బుద్ధిస్ట్ కేవ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. 1 to 12 వచ్చి బుద్ధిస్ట్ కేవ్స్. లోపల చూసుకుంటే ఒక పెద్ద బుద్ధుని విగ్రహం అయితే కనిపిస్తూ ఉంది. ఓం నమో బుద్ధాయ. ఇక్కడ మనం చూసుకుంటే చిన్న చిన్న సెల్స్ మాదిరిగా అయితే ఉన్నాయి. అలానే పెద్ద పెద్ద స్తంభాలు, చిన్న చిన్న సెల్స్ అయితే ఉన్నాయి. అలానే సపరేట్ ఛాంబర్స్ కూడా ఉన్నాయి. ఈ ఫస్ట్ ఫ్లోర్లో చూస్తున్నారు కదా, చాలా స్తంభాలు కూడా ఉన్నాయి. చూస్తున్నారు కదా సెల్స్. అమేజింగ్ కార్వింగ్స్ అమిగోస్. ఇది సెకండ్ ఫ్లోరు. సెకండ్ ఫ్లోర్లో వచ్చి పరిస్థితి ఇలా ఉంది అమిగోస్. ఇటుపక్క చూసుకున్న చిన్న చిన్న సెల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ వచ్చి ద్వారపాలకులు లాగా ఉన్నారు. అలానే ఇటుపక్క వచ్చి చిన్న చిన్న బుద్ధుని స్తూపాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఏందమిగోస్, ఆ రోజుల్లోనే 2 అంతస్తులు 3 అంతస్తులు బిల్డింగ్స్ని అయితే కట్టేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ గుహే 10వ గుహ. చూస్తుంటే మన ఎదురుగా ఒక పెద్ద గౌతమ బుద్ధుని విగ్రహం అయితే ఉంది. అలానే చుట్టూ ఇటుపక్క చూసుకున్న చాలా స్తంభాలు అయితే ఉన్నాయి. పైన చూసుకుంటే బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ అమిగోస్. మనం ఇలాంటి ఆర్కిటెక్చర్ ఎక్కడ చూసామంటే బాజాలేని కేవ్స్లో అయితే చూసాము. ద ఓల్డెస్ట్ కేవ్స్ ఇన్ ద మహారాష్ట్ర. దిస్ కేవ్ ఈజ్ లిటరల్లీ అమేజింగ్. చాలా బాగుంది. అలానే ఇక్కడ చూసుకుంటే చిన్న రూమ్స్ అయితే ఇక్కడ కూడా ఉన్నాయి అమిగోస్. చూస్తున్నారు కదా, చాలా స్తంభాలు అయితే ఉన్నాయి, కానీ ఆ స్తంభాల మీద పెద్ద కార్వింగ్స్ అయితే ఏమీ లేవు. సింపుల్గానే ఈ స్తంభాలు అయితే ఉన్నాయి అమిగోస్. ఎలా చెక్కారు, ఎలా కట్టారో కానీ అబ్బా, కట్టినోళ్ళు సామాన్యులు కదయ్యా. అలానే ఇక్కడ చూసుకుంటే వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ బుద్ధ. అంతా చీకటిగానే ఉంది. ఈ చిన్న రూమ్స్లోనే కొన్ని వందల ఏళ్ల క్రితం బౌద్ధ భిక్షువులు, బౌద్ధ విద్యార్థులు ఉండేవాళ్ళు. అమిగోస్, మనం మొత్తానికి చివరి అంతస్తుకి చేరుకునేసాం. చూస్తున్నారు కదా, మన ఎదురుగా సాక్షాత్తు ఆ గౌతమ బుద్ధుడు. ఇది ఒక పెద్ద వరండా. అటుపక్క ఇటుపక్క స్తంభాలు, యాడ చూసుకున్నా విరిగిపోయిన బుద్ధుని శిల్పాలు. ప్రెజెంట్ మనం వచ్చి 12వ గుహలో అయితే ఉన్నాము. ఈ గుహ పేరు తీన్ తాల్ అమిగోస్.
3 అంతస్తుల గుహ. యాక్చువల్గా ఈ గుహ వచ్చి చైత్య అండ్ విహారాలాగా యూస్ చేసేవాళ్ళు. ఇక్కడ చూస్తున్నారు కదా మీకు, ఇదే కేవ్ నెంబర్ 5. చాలా చాలా పెద్దగా చాలా విశాలంగా అయితే ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక చిన్న స్లాబ్ అయితే ఉందా మీకు. ఇది ఏంటంటే ఆ రోజుల్లో బౌద్ధ భిక్షువులు, బౌద్ధ విద్యార్థులు ఇక్కడే కూర్చొని భోజనం అయితే చేసేవాళ్ళంట. ఇది ఒక డైనింగ్ హాల్ మాదిరిగా. ఇక్కడ చూసుకుంటే ఒక బుద్ధుని విగ్రహం అయితే ఉంది. ఈ 10వ నెంబర్ గుహ చాలా అందంగా ఉంది. చాలా పిల్లర్స్, అలానే చాలా ఇంట్రికేటెడ్ డిజైన్స్ అయితే మనకైతే వాల్స్ మీద అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ గుహ ఇంత అందంగా ఉంది కాబట్టి ఈ గుహకైతే విశ్వకర్మ గుహ అని అయితే నేమ్ పెట్టారు. తెలుసు కదా అమిగోస్, ది ఫాదర్ ఆఫ్ ఆర్కిటెక్ట్ వాస్ ద విశ్వకర్మ. విశ్వకర్మ వచ్చి సాక్షాత్తు దేవుళ్ళకి బిల్డింగ్స్ కట్టించే అతను. ఈ గుహ కూడా అంత అందంగా ఉంది, అందుకే ఈ గుహకైతే ఆ పేరైతే వచ్చింది అమిగోస్, విశ్వకర్మ. చూడండి అమిగోస్, పైన ఎంత బ్యూటిఫుల్గా కార్వ్ చేశారో. అది చూస్తూ ఉంటే సాక్షాత్తు బుద్ధుని శిరస్సులాగా కనిపిస్తూ ఉంది. అలానే చిన్న ఇంట్రికేటెడ్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి. పైన చూసుకున్నా, కింద చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా. యాక్చువల్గా ఈ 3 తాల్ బిల్డింగ్ను వచ్చి చైత్య అండ్ విహార, అలానే మెడిటేషన్ హాల్ లాగా యూజ్ చేసేవాళ్ళు ఆ రోజుల్లో. ఈ 3 తాల్ బిల్డింగ్లో మాంగ్స్ అలానే స్టూడెంట్స్ అయితే ఉండేవాళ్ళం. బికాస్ ఇది ఒక మానాస్ట్రీ లాగా అయితే చెప్పుకోవచ్చు. 3 ఫ్లోర్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చి చిన్న సెల్స్ అయితే ఉన్నాయి. సెకండ్ ఫ్లోర్లో వచ్చి పెద్ద వరండా ఉంది. మనం ఈ 3వ అంతస్తులో చూసుకుంటే కంప్లీట్గా బుద్ధుని విగ్రహాలు, అలానే ఆయన శిష్యులు, అలానే అవలోకితీశ్వర, అలానే మా తార విగ్రహాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. నిజంగా బికాస్ 3వ అంతస్తు మాత్రం చాలా బాగుంది. చాలా బౌద్ధ విగ్రహాలు సిట్టింగ్ పోజ్ లోటస్ పాండ్లో అయితే కనిపిస్తున్నాయి. అలానే ధ్యాన ముద్రలో కనిపిస్తున్నాయి బికాస్. అలానే అక్కడక్కడ ఇలాగ విగ్రహాలు కూడా ధ్వంసం అయితే అయిపోయినాయి. ఇంకా మనం లేట్ చేయకుండా వెళ్ళిపోదాం బికాస్. ఆ రోజుల్లో ఈ 3 తాల్ బిల్డింగ్ని ఎలా యూజ్ చేసేవాళ్ళంటే, దూరం నుంచి మాంగ్స్ వస్తారు కదా, బౌద్ధ భిక్షువులు, వాళ్ళు ఇక్కడే చదువుకుంటూ ఇక్కడే స్టే చేస్తూ ఉండేవాళ్ళు. ఇది ఒక హాస్టల్ ప్లస్ కాలేజ్ లాగా ఉండేదా బికాస్. అమేజింగ్. ఇదే అమిగోస్ 3 తాల్ బిల్డింగు. ఇది వచ్చి సుమారు 1500 ఏళ్ళ నాటి బుద్ధిస్ట్ హాస్టల్ అమిగోస్. రైట్. ఇక్కడ చూస్తున్నారు కదా, సపరేట్ గదులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇవి వచ్చి ఆ రోజుల్లో ఈ గదుల్లో బౌద్ధ భిక్షువులు ఉండేవాళ్ళు. లోపల చూసుకుంటే మనకి ఒక గౌతమ బుద్ధుని విగ్రహం అయితే కనిపిస్తూ ఉంది. అలానే మా తారా విగ్రహం కూడా కనిపిస్తుంది ఇక్కడ చూడండి, కొండని ఎంత బాగా క్యారు చేశారో. చాలా బాగా అయితే చెక్కారు. ఎలా చెక్కుంటారా మీకు? వాళ్ళ ఎంత పెద్ద ఆర్టిస్టులు కాకుంటే ఇంత పెద్ద కొండని కూడా ఈ శిల్పాలలాగా మార్చేశారు. రాయికి ప్రాణం పోసారా మీకు? అంత బాగా చెక్కారు. ఇదిగోండి, ఈ సర్క్యూట్ గుహలే. అక్కడ చూసుకుంటే ఒక చిన్న వాటర్ ఫాల్, ఇక్కడ చూసుకున్న గుహలే. అబ్బా, దన్నాలయ్యా స్వామి, మీకు మాత్రమా.
ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చి కేవ్ నెంబర్ 4. ఇక్కడ చూసుకున్న బయట వచ్చి ఇద్దరు ద్వార పాలకులు, లోపల వచ్చి ఆ గౌతమ బుద్ధుడు అమిగోస్. చూస్తున్నారు కదా, కొంచెం కాలు అయితే డ్యామేజ్ అయిపోయింది, పగలగొట్టేశారు అమిగోస్. అలానే గౌతమ బుద్ధుని చుట్టూ చాలామంది బోధిసత్వాస్ అయితే ఉన్నారు. బోధిసత్వాసో లేకుంటే ఆయనకి సేవ చేస్తున్నట్టు సేవకులు అయితే కనిపిస్తున్నారు. కేవ్ సింపుల్గా ఉంది, చిన్నగా ఉందని చెప్పి నెగ్లెక్ట్ మాత్రం చేయబాకండి అమిగోస్. ఎందుకంటే ప్రతి ఒక్క కేవ్ని విజిట్ చేయాలి. ప్రతి ఒక్క కేవ్ వర్త్ అమిగోస్. నిజంగా వాళ్ళు ఇది చిన్న కేవ్ పెద్ద కేవ్ అని చెక్కకుండా ఉండుంటే ఈ రోజుల్లో మనం ఈ కేవ్స్ని చూసేవాళ్ళమా? అందుకని ఇంత దూరం వచ్చాం కాబట్టి ప్రతి ఒక్క కేవ్ని విజిట్ చేయాలి, ప్రతి ఒక్క విగ్రహాన్ని చూడాలి అమిగోస్. ఈ కేవ్స్లో మనం చూసుకుంటే ఈ బుద్ధిస్ట్ కేవ్స్లో మనకు వచ్చి గౌతమ బుద్ధ స్టాచ్యూస్ కనిపిస్తాయి, అలానే బోధిసత్వాస్ స్టాచ్యూస్ కనిపిస్తాయి. ఐ మీన్ అవలోకితీశ్వర, తార, అలానే ఎక్సెట్రా ఎక్సెట్రా బోధిసత్వాస్ స్టాచ్యూస్ అయితే కనిపిస్తాయి. ఈ 11వ గుహ కూడా సేమ్ 3 తాల్ లాగానే ఉంది, కానీ దీని పేరు వచ్చి దోతాల్ అమిగోస్. ఇక్కడ చూస్తున్నారు కదా, అతి పెద్ద బుద్ధుని విగ్రహం అయితే ఉంది. అలానే ఇక్కడ చూసుకుంటే లైట్గా కార్వింగ్స్ అయితే ఉన్నాయి, కానీ క్లియర్గా లేవు. అలానే స్తంభాలు కూడా అంత బాగా కారు చేయలేదు అనిపిస్తుంది. ఈ పనిని మధ్యలోనే ఆపేసినట్టు చూస్తున్నారు కదా, పని మధ్యలో ఆగిపోయినట్టు మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. పైకి వచ్చి మెట్లయితే ఉన్నాయి. ఓయమ్మ, ఆ రోజుల్లో వీళ్ళు ఎట్ట కట్టారు అమిగోస్. సేమ్ మనకి ఈ దోతాల్ బిల్డింగ్ కూడా ఆ 3 తాల్ బిల్డింగ్ లాగానే ఉంది. సెల్స్, మోనాస్ట్రీ, చైత్య, విహారాస్ సేమ్ అలానే ఉంది అమిగోస్. ఇది కూడా ఆ రోజుల్లో బుద్ధిస్ట్ హాస్టల్ లాగా ఉంది అమిగోస్. రైట్, లెట్స్ గో టు ద కేవ్ నెంబర్ 10. మన వెనకాల చూసుకుంటే చాలా పెద్ద గౌతమ బుద్ధుని విగ్రహం అయితే ఉంది. అలానే కేవ్ నెంబర్ 6లో చూసుకుంటే చాలా పెద్ద స్తంభాలు, అలానే అద్భుతమైన శిల్పాలు, అతి పెద్ద ద్వారపాలకులు అయితే కనిపిస్తూ ఉన్నారు. నిజంగా అమిగోస్ కేవ్ నెంబర్ 6 కూడా చాలా బాగుంది. కొన్ని కేవ్స్లో వచ్చి గౌతమ బుద్ధుని విగ్రహాలు ఉన్నాయి, ఇంకొన్ని కేవ్స్లో బోధిసత్వాస్ విగ్రహాలు ఉన్నాయి. ఐ మీన్ అవలోకితీశ్వర, అలానే మా తార విగ్రహాలు అయితే ఉన్నాయి. ఈ గుహల్లో వచ్చి హీనాయాన అలానే మహాయాన సంప్రదాయానికి కలిగిన 2 రకాల గుహలు అయితే ఉన్నాయి. ఇది వచ్చి ఇంకొక రూమ్, ఇంకొక సెల్. చూడండి, మెట్లు కూడా ఉన్నాయి, ఒకటే మెట్టు ఉంది. స్టార్టింగ్లోనే చాలా పెద్ద విగ్రహాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఆ విగ్రహాలు అంత బ్యూటిఫుల్గా కార్వ్ అయితే చేయలేదు అనిపిస్తుంది, మధ్యలోనే ఆపేసినట్టు. లోపలికి అయితే వెళ్ళి చూద్దాము. లోపల చూసుకుంటే పెద్ద స్తంభాలతో బ్యూటిఫుల్గా కార్వ్ చేసిన స్టాచ్యూస్ అయితే కనిపిస్తున్నాయి.
మన ఎదురుగా కూడా గౌతమ బుద్ధుడు అమిగోస్. ఈ 2వ నెంబర్ గుహలో ఈ దారి ఏడకపోతుందో కూడా అర్థం కావట్లేదు. ఒక చిన్న సెల్ మాదిరిగా, ఒక చిన్న రూమ్ మాదిరిగా అయితే ఉందమిగోస్. మొత్తం చీకటే. ఆ రోజుల్లో ఈ రూమ్స్లోనే బుద్ధిస్ట్ మాంక్స్ అండ్ బుద్ధిస్ట్ స్టూడెంట్స్ అయితే ఉండేవాళ్ళు. అలానే ఇటుపక్క చూసుకోండి, ఒక బ్యూటిఫుల్ లొకేషన్ అయితే మన కళ్ళ ముందరైతే ఉందమిగోస్. దీన్ని చూస్తుంటే ఒక సభ మండపం లాగా ఉంది. ఆ పాప పిల్లిలాగా అరుస్తుంది. ఏమి శిల్పాలు అమిగోస్. కొండని చెక్కుకుంటూ ఈ శిల్పాలను కూడా అందులోనే చెక్కుకుంటూ తయారు చేశారు. సామాన్యులైతే చేయలేరు. ఓయమ్మ, వాళ్ళు ఎంత పెద్ద నిపుణులో అప్పటికి. అంతే అమిగోస్, నా పేరు దయ, నేను ఒక ఫుల్ టైం ట్రావెలర్ని. మరిన్నో వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు గనక వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ కూడా చేయండి అమిగోస్. తెలుసు కదా, మై సఫర్నామా అంటే కేవలం నా ప్రయాణమే కాదు, చూస్తున్న మీ ప్రయాణం కూడా. నమః పార్వతీ పతయే హర హర మహాదేవ్.